అందరు ఎట్లున్నారు? నేనైతే ఎప్పట్లెక్కనే ఎగ్దమ్ ఉన్నా. ఇక లేట్ ఎందుకు, ఇయాటి మన హెడ్లైన్స్ రెడీగా ఉన్నాయి. ఓ పారి చూసేయండి మీరు కూడా. ప్రకృతిని ఖరాబ్ చేసిండ్రు మనుషులు, అందుకే వచ్చినాయంట ఈసారి గీ తీరుగా వరదలు. రాష్ట్రంలో ఏడ చూసినా తీరొక్క గణపయ్యలు, మస్తు ఖుషి అవుతున్నారు చూసిన భక్తులు. గణేష్ ముచ్చట తెమ్మంటే మా అన్నకు లేదు సోయి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి గాయి గాయి. వరద బాధితులకు రియల్ హీరోల సహాయం వారెవ్వా అని అంటున్నారు చూసిన జనం. ఏంది గట్ల చూస్తున్నారు? వార్తలు షాల్ చేద్దామా లేదా? టైం అవుతుంది కదా. చలో ముచ్చట్లకు పోదాం. ఇప్పుడు మన తాన ట్రెండింగ్లో ఏం నడుస్తుందబ్బా? ఒకటేమో గణేష్ పండుగ, ఇంకోటి దంచు కొడుతున్న వానలు. ఇంట్లో మొదలు మనం దేని గురించి మాట్లాడుకుందాం? వాతావరణం అట్లెట్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు వాన గురించే మాట్లాడుకుందాం. అరే మొన్ననే కదా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఏమున్నది మాట్లాడుకోవడానికి అని గిట్లా ఆలోచిస్తుండ్రు కదా. ఇగో చెప్పుకోనికి చాలా ఉన్నాయని మేము అంటాం. అయితే మొత్తానికి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, అన్న ఇక నువ్వు షాల్ చెయ్యి. సరికి ప్రకృతి మొత్తం ఆగమై అరే మా ప్రకృతిని ఖరాబ్ చేస్తారా అని చెప్పేసి ప్రకృతి దాని పగా తీసుకున్నదని చెప్తున్నారు చాలా మంది పరిశోధనలు చేసిన పెద్ద సార్లు. ఇది ఇవాళ ముమ్మాటికి మన తప్పే అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. మరి దీనికి మీరేమంటారో ఓ పారి మన వీడియో కింద కామెంట్లో రాసేయండి. కానీ ఏదేమైనా నిన్న మొన్న వచ్చిన వరదలకు మాత్రం తప్పకుండా ఇది మనం చేసిన తప్పే. ఇక రేపు మళ్ళీ గిసం తప్పులు చేయకుండా ఉండాలంటే ఇప్పటికైనా మనం తెలివి తెచ్చుకొని ప్రకృతిని కాపాడుకునే పని పెట్టుకొని వచ్చే భవిష్యత్తుకు మంచి బాటను చూపెట్టాలని అంటున్నారు వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్లు. ఇంతకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం? వాన గురించే కదా. ఇంకో ముచ్చట కూడా ఉన్నది, గదేంటంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, మన తాన గణేష్ పండగ మస్తు జోరుగా నడుస్తున్నది కదా. అరే చూసినోళ్ళు కూడా అనిపిస్తున్నది ఈసారి పండగ జర ఇంకింత మంచిగానే జరిగేటట్టున్నది కదా అని. సరే ఇక గిట్లా మనం మాట్లాడుకుడు కాదు కానీ ఓ పారి గణపయ్య పండగ ఎట్లున్నదో చూసొద్దాం వాండ్రి. రైట్, ఇక మన తాన చాలాగానే అయింది వినాయకుని పండుగ. అయ్యో వినాయకుని పండుగ చాలా ఆల్మోస్ట్ 5 రోజులు అయిందని మీరు అంటారా? ఆగో అదేంది నవరాత్రులు అన్నప్పుడు మనకు 9 రోజులు కూడా పెద్ద పండుగ లెక్కనే కదా అని మేము అంటాం. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు మన తాన ఈ గణేష్ పండుగ ఎట్లా అవుతుంది, ఏం కథ, మరి పోయినసారికి ఈసారికి ఏమైనా తేడా ఉన్నదా? కలర్ గణేషులా లేకపోతే మట్టి వినాయకుల్లా, ఏ తిరిగి చేసిలు ఎట్లా చేసిలు, ఏం కథ పరన్నీ అరుచుకున్నద్దాం పాండ్రి.
రైట్ ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే గణేశుని పండుగ మన తాన జోరుదారుగా నడుస్తున్నది. ఇక తెలంగాణలో అయితే గణేశుని పండుగ వచ్చిందంటే మొదల ఖైరతాబాద్ గణేశుని చూడాలి. ఎందుకంటారు మన తాన పెట్టే గణేశులలో ఇదే పెద్ద విగ్రహం అన్నట్టు. అందులో ఒకటి ఏంటంటే మళ్ళీ దీనికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉన్నది. ఇక సంవత్సరం పెరుగుతున్న కొద్దీ దీని హైట్ కూడా పెరుగుతూనే ఉన్నది. ఇటు భక్తులకు కూడా మస్తు సంబరం అనిపిస్తుంది మా గణేశునికి ఇట్లా చూస్తున్నామని చెప్పేసి. ఈ హైలైట్ ఏంటంటే ఈ గణేశుని పెట్టినకెళ్ళి మొదలు పెడితే నిమజ్జనం చేసేదాకా పెద్ద పండుగ పట్టణంలో ఉంటుందని చెప్పొచ్చు. రైట్ ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ఖైరతాబాద్ గణేశుని చూడడానికి పక్క రాష్ట్రాలకి కూడా చాలా మంది భక్తులు వచ్చి చూసిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ గణేశ విగ్రహం గంత చరిత్ర కాలేదు కాబట్టి పక్క దేశం వాళ్ళు రాష్ట్రం వాళ్ళు వచ్చి కూడా చూసిపోతున్నారు. గట్లుంటుంది మన ఖైరతాబాద్ గణేష్తోని. ఇక ఈ ముచ్చట ఎట్లున్నా ఇక కథ చిన్న ఊళ్ళల్లో ఆడ మంచిగానే వాళ్ళకి తోచినట్టు పెట్టిళ్ళు. ఇక ఇంకొన్ని చోట్లనైతే మాకు ఎట్లొస్తాం ఇంకా అట్లా పెడతామని చెప్పేసి ఇటు మట్టి విగ్రహాలను అట్లనే కొన్ని దగ్గర కలర్ గణేశులను కూడా పెట్టిళ్ళు. ఇక ఐటంగా గిడ చూడుర్రి పక్క రాష్ట్రంలో ఇదేదో గమ్మత్తుకున్నది ఏంద్రా అరే నీ అవ్వ ఇదేంది వినాయకుడేనా అరే మంచిగున్నది కదా అని చెప్పేసి మస్తు విచిత్రంగా చూస్తున్నారులే. రైట్ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రతి ఏడు గణేశుని పండుగ రాగానే హైట్ ఎంత పెంచాలి దీన్ని ఎట్లా చూపెట్టాలి జనాలు భక్తులు మళ్ళీ మన దగ్గర రావాలంటే గణేశుని ఎట్లా తయారు చేయాలని చెప్పేసి మనోళ్ళు చాలా విచిత్రమైన ఆలోచన చేస్తారు. ఇవి ఒకప్పుడు ఆకులతో చేసిన గణేశుని చూసినాం, వినాయకులను మట్టితో చేయంగా చూసినాము, పళ్ళతో చేయంగా చూసినాం, ఇట్లా తీరొక రకంగా చూసినాం. కానీ ఈసారి మాత్రం వినాయకుడు ఒకవేళ స్వీట్ ఉంటే ఎట్లుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న అన్నలు మొత్తం బెల్లంతో వినాయకుడిని తయారు చేసారు. హర్రేవా ఎంత ముద్దుగున్నాడు కదా వినాయకులు. రైట్ ఇదంతా ఎక్కడ అయిందంటే గాజు ఆక దగ్గర బస్సు డిపో పక్కన ఇదంతా పెట్టిల్లట. ఇదంతా పెట్టిన వాళ్ళు లంబోదర చారిటబుల్ ట్రస్ట్ అట అన్నట్టు. వాళ్ళు మొత్తం 75 అడుగుల ఎత్తు గణేశుని దాదాపు 20 టన్నుల బెల్లంతో కష్టపడి తయారు చేసి మరి పెట్టిల్లట. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఒక టన్నుకు 50,000 అంట. అంటే అట్లా 20 టన్నులు వాళ్ళ అచ్చలాలనే అయింది కదా. అరే ఈ గణేశుని ఇప్పుడు నిమజ్జనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎట్లాగూ దేవుని దగ్గర మనకు ప్రసాదం దొరుకుతుంది. ఇప్పుడు గదే పెద్ద ప్రసాదం అనుకుని చాలా మంది భక్తులు మస్తు ఖుషి అవుతున్నారు ఈ గణేశుని చూసి. అరేవా మన తాన ప్రతి ఏడో ఈ గణేష్ పండుగ చాలా మంచిగా అవుతున్నది. పోండ్రి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఏదేమైనా జర భక్తి ఎక్కువ పెంచి ఆర్భటం తక్కువ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది భక్తులు కూడా అక్కడక్కడ వార్తలు రాస్తున్నారు. మరి దీని గురించి మళ్ళీ మనోళ్ళు ఏమంటారు, వచ్చే ఏడు ఏ తిరిగా గిట్లా చేస్తారని చెప్పేసి ఇంకా కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి కూడా గణేశులు మంచిగా ఉన్నాయి కదా నోళ్ళ. అవును గణేష్ పండుగ నడుస్తుంది కదా, మరి మంచి చెడు గట్లనే ఏమైనా వార్తలు ఉంటే పట్టుకొని రా అని చెప్పిన సారు ఏం చేస్తున్నాడో ఏమో. ఓ పారి మనమే చూసొద్దాం పాండ్రి. గాడ గురక పెట్టుకుంటా చెట్టు కింద ఒరిగిండు. మా అన్ననా ఏంది? అయినా మా అన్న ఎందుకు ఈ టైంలో పడుకుంటాడు, అది మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. ఓ నిద్ర మొక్కపోడా ఏడున్నావు, ఏం చేస్తున్నావు? అయినా ఏమైనా అనుకుని ఉంటాడా? పన్నాడు కదా ఏమి వినపడి సావదులే. అరే తీన్మార్ కొట్టురా దోమలు కొడతారేనా? మీకు దోమలు కొట్టినారా? తీన్మార్ కొట్టు. జై జై గణేశ. అరే ఏ మనిషివన్నా నాకు అర్థం కాక అడుగుతా, మనకు ఏమైనా ఇల్లు జాగ లేదా? గాడబడుకున్నావు ఏంది? ఏంది అల్లం ఎల్లిగడ్డ ఆమె గీడికి వచ్చింది. పని పాట లేదు, అల్లం అమ్ముకున్నట్టు మంచి నిద్ర ఖరాబ్ చేసాడు. ఏంటో ఓ పట్వారి జరా కళ్ళు తెరవరాదే, వచ్చింది నేనా అల్లం ఎల్లిగడ్డ అమ్మేటామేనా అని తెలుస్తుంది. సరే నువ్వు ఎప్పుడు వచ్చినావు రేడికి? ఇలా ఆఫీస్ పోలే అసలే అంత పొద్దుగా పోయినావు చెల్లి ఆఫీస్కో? ఏం పని పాట లేదా నీకో? మంచి నిద్రను ఖరాబ్ చేసినావు. నేను చీకటితోనే వచ్చిన గాని అన్నా ఏమైందన్నా గట్ల నిద్రలో కలవరిస్తున్నావు? నేను చెప్పిన పని ఏమైందన్నా? అరే శైలే నువ్వు ఏం చెప్పినావు గుర్తుంటే నేను గీడెందుకుంటా శైలే? ఏం అర్థమవుతలే, కన్నాన్ని మూత పడతానే ఏమన్నా లేచి పని చేద్దామంటే నిద్ర వస్తా ఉంది.
పడతాయి ఎందుకు పడాయి? నిన్న అనంగా పోయినావు పండగ ముచ్చట్లు పట్టుకొస్తా అని, గిప్పుడు నీకు సోయి వచ్చిందా? అరే ఏమో చెల్లె, అవో సోపతియాలు పిలిచలు నిన్న అనంగా, పోకపోతే ఇజ్జత పోతుంది కదా. అవో మీ అన్న ఇజ్జత పోయిందంటే ఏమైనా ఉన్నదా ఇక ఊళ్ళే మనకు? ఆహా కూర పట్ల పడుకుంటే ఇటే పడట్టున్నా. గదొక్కటే తక్కువైందన్న నీకు. సరే గాని నేను చెప్పిన ముచ్చట ఏమైందన్నా? అసలు ముచ్చట పక్కన పెట్టి కొసరక ఎగబడతావేంది? అరే ఏంది చెల్లె, నాకు మత్తు లేక సోయి లేక నేను కింద మీద వాడి నిద్రపోతాంటే నీదోలు పాడండి. గమ్మత్తు ఉంటుంది నీ కథ, ఇంత ముద్దు ఉన్నప్పుడు. ఒరే నిద్ర మొక్కపోడా, నీకు ఒక్క తీరుగా చెప్పి పంపించినా కదా గా పండగ ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకురా అని. మళ్ళా నా కథ గమ్మత్తుగా ఉందని ఎంత ముద్దుగా చెప్తుండో చూడు. అబ్బా చెల్లె, ఇంకా నువ్వు నా పానం దేనికి వచ్చినావు నాకు అర్థం కాదు. నీ అక్క పొద్దుపోతే చికెన్ కల మీద ఎక్కువ ఒకటే ఊపిరి బుగ్గలు తిన్నట్టు ఉడతాను. ఇడికి వెళ్ళిపో, అశాంతంగా నన్ను నిద్ర కూడా పోనిస్తలేము. నిద్ర పట్టి పాడైతలేదు మళ్ళా. ఏం రోగం పుట్టిందన్న నీకు? పొద్దుగల లేచి ఎవరి ముఖం చూసినానో ఏమో గాని నీతో మాటలు పడుతున్నా పిసగిట్లా లేచిందా ఏంది? నీతో నొల్లి పెట్టుకుంటున్నాను నేను. అబ్బో చెల్లో, పొద్దుగా లేచి నేనేమన్నా రంభ ఊరువచ్చి ముఖం చూసినా? నేను చూసింది నీ ముఖమే. అక్క పొద్దుగా లేగానే నీ ముఖం చూసిన. ఇవాళ ఏమవుతుందేమో, ఏమన్నా టక్కరే కింద పడతానేమో తెలియదు. ఛీ, ఇక నీతోని మాట్లాడి లాభం లేదు కానీ గా తత్తిమ వార్తలు గిన్నున్నాయి, గవిటి చెప్పి ఇంటికి పోతా. నీ సంగతి ఏందో చూస్తా. ఈ అక్క నాకు కూడా శని పోయింది పా. ఈ అక్క నీతో ఊకోలేలి శని దాపరించను పా. ప్రశాంతంగా అనుకోవచ్చు నువ్వు పోతే, మంచిగా నిద్ర పట్టాలి. రేపలాగైనా మహారాజుకి చందలు అడిగి నిద్ర కూడా లేసాక నాకు. కూరని అక్క సోలుతానే కూడా ఇంకా పోయి పోదామంటే మా దయ్యం శైలి ఉన్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా అన్నతోని ఇంకా ఎన్ని గోసలు పడాలో ఏమో. చెప్పిన పని చేయడు, మంచి చెడు అడిగి మందలిస్తే మనుషుల మీదకే మళ్ళా గరం అవుతాడు. నిద్ర లేదు గిద్ర లేదు కానీ ఈ 2 రోజులల్లా ఎట్లా చేసి మా అన్నతోని పండగ ముచ్చట అయితే చెప్పిస్తా. దీనికి ఏం చేయాలో నాకు మాగేరికి. మొన్న ఏదో ముచ్చట చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు అనుకున్నా, యాద్ మర్చినా. ఏందబ్బాగా ముచ్చట? అసలు యాద్ వచ్చి పాడైతలేదు కదా. మొన్న గా వచ్చి రాని వానల చేయబట్టి పబ్లిక్ మస్తు పరేషాన్ అయితే ఓ దగ్గర రాజకీయ నాయకులు వాళ్ళకు దోసింది చేసిర్రు, ఇంకో దగ్గర అయితే చప్పుడు లేదు సరిలేదు. ఇక గిదంతా కాదు కానీ ఒక్క మాట చెప్తా, సైన్మాలో ఉన్న హీరోలు ఇప్పుడు బయట కూడా హీరో లెక్క ఉంటారు. ఏంది ఉంటారా? ఎట్లబ్బా? రైట్. అరే మొన్న వచ్చిన వరదల గురించి ఇంతమందికే మాట్లాడుకున్నాం కదా. ఇగో రోజులు మారినా, క్షణాలు మారినా, లేకపోతే తెల్లారు లేచి సాయంత్రం అయినా కూడా ఒక ముచ్చట గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటారా, ఇప్పుడు సినిమాలలో హీరోలను మనం ఏమంటాం? గద్దెలు కదా. హీరోలను ఏమంటాం? హీరోలే అంటారు. అవుచా గట్లనా? రైట్. ఇక సినిమాలలో యాక్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళని హీరోలు అని అంటాం. మరి బయటకు వచ్చినాక వాళ్ళని ఏమంటాం? అరే బయటకు వచ్చినాక ఏమంటారు? వాళ్ళని మనుషులు అంటారా? లే, వాళ్ళు సినిమాలు ఎట్లా హీరోనో బయట కూడా గట్లనే హీరోలు. అవు అర్థం కాలే కదా. ఓ పారికి చూడురి. ఇగో మొన్న వచ్చినాక విశాఖపట్నము, విజయవాడ, ఆంధ్రాల, తెలంగాణలో పడ్డ వానలకు ఇటు రాజకీయ నాయకులే కాకుండా హీరో సార్లు కూడా అగో మాకు తోచినంత సాయం మేము చేస్తాం, పబ్లిక్ పర్సన్ కావద్దని చెప్పేసి ఇగో ఇటు ముందుగా చూసుకుంటే హీరో విశ్వక్సేన్ సార్ ఏమో 5 లక్షలు, అటు చూసుకుంటూ పోతేనేమో 2 తెలుగు రాష్ట్రాలకు నాతోడు సాయం అని చెప్పేసి ఇటు బాలకృష్ణ సారు, అటు పోతే మహేష్ బాబు సారు ఇక మేము పక్క 2 రాష్ట్రాలకు సాయం చేయాల్సిందే, ఏదో నాకు తోచినంత పైసలు ఇస్తానని ఇగో ఈసారు ఇట్లా ఒక్కలా 2 చెప్పుకుంటా పోతే ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఈ సినిమాలలో యాక్టింగ్ చేసి హీరోలు ఇవాళ బయట కూడా హీరో లెక్క మళ్ళీ పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకాడ ఉన్న పైసలతోటి అంత ఇంత సాయం చేసి ఈ అటు రోజున జనాలను ఆదుకున్నారు. ఏమంటారు? నేను అన్నది వాస్తవమే కదా. ఈ హీరోలు సినిమాలనే కాదు
ఇయర్స్ అంది ఇయర్స్ అంది కాదు ఎప్పటి సందో వీళ్ళు బయట కూడా హీరోలే అని పేరు చెప్పుకోవచ్చు. అవు కష్టాలలో ఉన్న ప్రజలను కాపాడీళ్ళు, వాళ్ళకు తోచినంత సాయం చేసేయాలని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో గట్లనే అటు వార్తాపత్రికలలో కూడా చాలా మంది అభిమానులు గట్లనే నచ్చిన వాళ్ళు సార్లను మస్తు మెచ్చుకుంటారు. అగో సార్లు ఇవాళ గిట్ల కాదు, రేపు గీ వరదలే కాదు, ఇంకా ఏ కష్టం వచ్చినా ఎట్లొచ్చినా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాలి సారు, ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు మీరు, లేనోళ్ళ మేము అని చెప్పేసి ఇంకో కొంతమంది ఒక్కొక్క తీరుగా అంటున్నారు. కానీ ఏదేమైనా గిట్ల ఆపదలు ఉన్నప్పుడు సాయం చేసేయాలని చెప్పేసి ఇంకో కొంతమంది మస్తు మెచ్చుకుంటున్నారు. చూసినారులా ఇగో గిట్ల రాజకీయ నాయకులే కాదు, సినిమాలలో పెద్దగా పైసలు సంపాదించిన వాళ్ళు వీళ్ళు కూడా కష్టాలలో ఉన్నప్పుడు చిన్న పెద్ద తేడా చూడకుండా అందరిని ఆదుకుంటే ఇంకింత మంచిగా ఉంటుంది, రేపు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. రైట్, ఎట్లున్నాయి ఇలాంటి మన బరాబర్ ముచ్చట్లు? మంచిగా ఉన్నాయిలే. ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, గవి రేపు చెప్పుకుందాం. ఇప్పుడైతే సెలవు తీసుకుంటున్నా. నమస్తే, టాటా, బాయ్ బాయ్.